గైస్ ఇప్పటికీ మీలో చాలా మంది జియోకి సంబంధించిన 100 GB ఫ్రీ డేటా అంటూ చాలా వీడియోస్ లేదా షార్ట్స్ లేదా రీల్స్ చూసే ఉండొచ్చు. బట్ దానికి ఎడిషన్ గా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. సో వీడియో పూర్తిగా చూడండి, అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. అలాగే మీరు స్క్రీన్ పై చూస్తున్నాక ఇది మన టెలిగ్రామ్ గ్రూప్, ఇలాగే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వీటిలో మంచి మంచి ఆఫర్ డీల్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. అలాగే మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్న, టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న టాప్ లో పిన్ చేసిన మెసేజెస్ ఉంటాయి. ఇవైతే మాత్రం డెఫినెట్ గా రోజుకు ఒకసారి కానీ చెక్ చేస్తుండండి. కొన్ని ఇంపార్టెంట్ డీల్స్ లేదా అప్డేట్స్ ఇక్కడ కనిపిస్తాయి మీకు. ఇక మీరు స్క్రీన్ పై చూస్తున్నాక జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ అని కనిపిస్తుంది. ఇది అఫీషియల్ గా జియో నుంచే వస్తుంది. అలాగే మీరు స్క్రీన్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది, జియోకి సంబంధించిన యాన్యువల్ జనరల్ మీటింగ్ ఈ రోజు కంప్లీట్ అయింది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ రోజు కూడా కొన్ని రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ వెల్కమ్ ఆఫర్ లోనే మనకి అప్ టు 100 GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా 100 GB అని మీరు తమిళ చూసి ఉండొచ్చు. బట్ మీరు లోపలికి వెళ్ళినట్టయితే ఇదే విధంగా అప్ టు 100 GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ అని వస్తుంది అనమాట. అయితే అప్ టు 100 GB అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి పూర్తిగా 100 GB వస్తుందా, లేకపోతే ఏమైనా టాస్క్స్ కంప్లీట్ చేస్తే మనకు 100 GB వస్తుందా అనే విషయం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే మీకు 100 GB సరిపోదు అనుకుంటే మీరు కొన్ని ప్లాన్స్ కూడా తీసుకుని ఈ స్టోరేజ్ ని పెంచుకునే అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఈ ఫ్రీ స్టోరేజ్ మనకి ఇప్పుడే కాదు, దివాళీ నుంచి వస్తుందని మనకి ఈవెంట్ లో చెప్పడం జరిగింది. సో జియో యూజర్స్ అందరూ కూడా జియో ఏ క్లౌడ్ కి సంబంధించిన అప్ టు 100 GB ఫ్రీ స్టోరేజ్ దివాళీ నుంచి అయితే పొందొచ్చు. ఇక నాకు నచ్చిన అప్డేట్ అయితే మాత్రం జియో ఫోన్ కాల్ ఏఐ. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, జియో ఏఐ ఫోన్ కాల్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ రోజు జియో ఏజిఎం లో మనకి మొత్తం డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారనమాట. ముఖ్యంగా మనకి ఏఐని ఉపయోగించి మన కాల్స్ ని జియో ట్రాన్స్క్రైబ్ చేస్తుంది. అంటే మనం మాట్లాడింది టెక్స్ట్ రూపంలోకి మారుస్తుంది. అలాగే పర్టికులర్ కాల్స్ ని సమ్మరైజ్ చేస్తుంది. అలాగే ట్రాన్స్లేట్ కూడా చేస్తుంది. అంటే మీరు ఒక లాంగ్వేజ్ లో మాట్లాడింది మరొక లాంగ్వేజ్ లోకి మీరు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ కి మీకు ఒక లాంగ్వేజ్ లో ఇన్కమింగ్ కాల్ వచ్చినట్టయితే దాన్ని ట్రాన్స్క్రైబ్ అలాగే సమ్మరైజ్ చేసిన తర్వాత మీరు ట్రాన్స్లేట్ చేసుకున్నట్టయితే వేరొక లాంగ్వేజ్ లోకి మీరు వినొచ్చు లేదా ఎవరికైనా పంపించే అవకాశం కూడా ఉంది. ఇక మీరు ఈ జియోకి సంబంధించి ఏఐ కాలింగ్ ఫీచర్ ని యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు కాల్ వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్న కాల్ కి మరొక కాల్ యాడ్ చేయవలసి ఉంటుంది. అయితే మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఈవెంట్ లో అయితే ఇదే నెంబర్ చూపించడం జరిగింది. నేను ఆల్రెడీ ఈ నెంబర్ ని కాల్ లో యాడ్ చేయడం ట్రై చేశాను. ప్రస్తుతానికి అయితే వర్క్ అవడం లేదు. ఎప్పుడైతే వర్క్ అవడం స్టార్ట్ అవుతుందో ఇమీడియట్ గా నేను మీకు అప్డేట్ చేస్తాను మన గ్రూప్స్ లో కూడా. ఇక బేసిక్ అయితే మాత్రం మీకు కాల్ వచ్చిన తర్వాత మరొక నెంబర్ కూడా మీరు మీ కాల్ కి యాడ్ చేయవలసి ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీకు వెల్కమ్ మెసేజ్ వస్తుందో మీరు 1 ప్రెస్ చేయవలసి ఉంటుంది. 1 ప్రెస్ చేసిన తర్వాత మీకు రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రైబింగ్ అనేది చూపిస్తుంది అనమాట స్క్రీన్ పైనే. అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఆ కాల్ అంతా కూడా రికార్డ్ అవుతుంది. అలాగే ట్రాన్స్క్రైబ్ కూడా అయిపోతుంది. అయితే స్టార్టింగ్ లోనే అన్ని లాంగ్వేజెస్ లో ఈ ట్రాన్స్క్రిప్ట్ వర్క్ అవుతుందా లేదని మనం వేచి చూడవలసి ఉంది. ఎలాంటి అప్డేట్స్ వచ్చా నేను మీకు తెలియజేస్తాను. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం అందరికీ విషయం తెలుసు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఏదైనా సమయంలో మీరు రికార్డింగ్ లేదా ట్రాన్స్క్రిప్షన్ పాజ్ చేయాలనుకుంటే మీరు 2 ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీరు ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ టైంలో డైల్ ప్యాడ్ లో 2 అని ప్రెస్ చేసినట్టయితే మీకు ఆ ట్రాన్స్క్రిప్షన్ అలాగే రికార్డింగ్ ఆగిపోతుంది. ఎప్పుడైతే మీరు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో అప్పుడు మీరు మరొకసారి 1 ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు రికార్డింగ్ ఇంకా ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ అయిపోతుంది. మీకు పూర్తిగా రికార్డింగ్ ఆగిపోవాలి అనుకుంటే మాత్రం 3 ప్రెస్ చేయవలసి ఉంటుంది. మీ ఫోన్ కాల్ రన్నింగ్ లో ఉంటుంది, బట్ మీ రికార్డింగ్ ట్రాన్స్క్రిప్షన్ అయితే మాత్రం ఆగిపోతుంది. ఇక ఎప్పుడైతే ఈ రికార్డింగ్ ట్రాన్స్క్రిప్షన్ అయిపోతుందో ఈ డీటెయిల్స్ అన్ని కూడా జియోకి సంబంధించిన క్లౌడ్ లో స్టోర్ అయిపోతాయి అనమాట. అంటే మీరు ఎప్పుడైనా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఈ స్టార్టింగ్ లో చెప్పినట్టు మీకు వచ్చే 100 GB ఫ్రీ స్టోరేజ్ లోకి ఇదంతా కూడా వెళ్తుంది. బట్ ఈ ట్రాన్స్క్రిప్షన్స్ కోసం మాత్రమే కాదు, మీరు మీ దగ్గర ఉన్న ఫోటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ జియో క్లౌడ్ స్టోరేజ్ లో స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ జియో క్లౌడ్ సర్వీసెస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. బట్ 100 GB ఫ్రీ అయితే ఇవ్వడం లేదనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక కొత్త నెంబర్ తో లాగిన్ అయినట్టయితే మీకు 5 GB దగ్గరలో ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది. ఎనివే దివాళీ నుంచి అయితే మాత్రం పూర్తిగా 100 GB ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి విషయం తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరికొన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.